సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే నైట్ స్కిన్ కేర్ రొటీన్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఆల్రెడీ డే స్కిన్ కేర్ రొటీన్ గురించి నేను ఆల్రెడీ క్లియర్ గా వీడియో చేశాను. సో నైట్ స్కిన్ రొటీన్ కూడా చాలా సిమిలర్ గానే ఉంటుంది. బట్ ఏంటంటే ఒక నైట్ స్కిన్ కేర్ రొటీన్ కూడా మీరు మ్యాండేటరీగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే డే టైమ్ మీకు ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంటుంది. మీరు ఒక సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నా లేదా ఒక ప్రోడక్ట్ అప్లై చేసుకున్నా సరే యూ నీడ్ టు రీఅప్లై ఇట్ కంటిన్యూస్లీ. అండ్ మీరు ఆ డస్ట్ లోని వాటిలోని తిరగడం వల్ల ఆ ప్రోడక్ట్ అనేది ఉంటుందో లేదా వైప్ అవుట్ అయిపోతుందో మనకు తెలియదు. అంటే మీరు ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటారు, లేదా స్వెట్ వస్తే తుడుచుకుంటూ ఉంటారు, స్వెట్ తో పాటు ఆ ప్రోడక్ట్ అనేది బయటకు వచ్చేయచ్చు. సో డే టైం మీరు అంత స్కిన్ కేర్ ఫాలో అయినా సరే అది మీకు అంత ఎఫెక్ట్ అయితే చూపించదు. ఇట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంతే. మీకు మెయిన్ రిజల్ట్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఒక నైట్ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతేనే కనిపిస్తుంది. ఎందుకంటే మీ నైట్ టైం మీ బాడీ అంతా రెస్ట్ లో ఉంటుంది. సో మీ స్కిన్ అనేది కూడా అన్టచ్డ్ గా ఉంటుంది, ఆ రిలాక్స్ మోడ్ లో అనేది ఉంటుంది. సో అలాంటి టైం అప్పుడు మీరు ఏదైనా ప్రోడక్ట్ అప్లై చేస్తే ఖచ్చితంగా అది మీ స్కిన్ కి పడుతుంది. సో దట్ ఈస్ వై యూ హ్యావ్ టు ఫాలో ఎ నైట్ స్కిన్ కేర్ రొటీన్. సో సిమిలర్ టు డే స్కిన్ కేర్ రొటీన్ లాగానే నైట్ స్కిన్ కేర్ రొటీన్ లో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ది క్లెన్స్. మీరు డే టైం అంతా ఎక్కడెక్కడో తిరిగి ఉంటారు, రోడ్ల మీద తిరిగి ఉంటారు, ఎక్కడెక్కడో తిరిగి ఉంటారు కదా. సో ఆ డస్ట్ అంతా మీ ఫేస్ మీద అక్యుములేట్ అయిపోయి ఉంటుంది. ఫస్ట్ దాన్ని మీరు నీట్ గా ఒక మంచి క్లెన్జర్ అంటే ఒక మంచి ఫేస్ వాష్ లో వాష్ చేసుకోవాలి. ఎక్స్ఫోలియేటింగ్ అనేది మీరు నైట్ టైం చేసుకోవచ్చు. అది కూడా వీక్ ఒక 2 or 3 టైమ్స్ మాత్రమే చేయండి. అండ్ దట్టు నేను న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్న మాత్రమే సజెస్ట్ చేస్తాను. స్క్రబ్ కూడా మీరు వాడుకోవచ్చు. నేను కూడా సంథింగ్ ఏదో కాఫీ బేస్ స్క్రబ్ ఏదో వాడతాను. కెమికల్ ప్రొడక్ట్స్ విషయానికి వస్తే నేను కూడా వాడతాను, బట్ అకేషనల్ బేస్ గానే వాడతాను. మెజారిటీ ఆఫ్ ద టైం మీ హోమ్ రెమెడీస్ తోని, లైక్ ఇంట్లోనే కాఫీ హనీ అవన్నీ ఉంటాయి కదా, వాటితోనే స్కిన్ ప్యాక్స్ రెడీ చేసుకోవడానికి ట్రై చేయండి. వాటితోనే స్క్రబ్ రెడీ చేసుకోవడానికి ట్రై చేయండి. సో స్కిన్ ప్యాక్స్ ఎలా చేసుకోవాలి, స్క్రబ్స్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి డెఫినెట్ గా నేను ఒక 2 డిఫరెంట్ వీడియోస్ చేస్తాను ఈ సిరీస్ అయ్యే లోపే. ఈ అగ్గి ఆగ సిరీస్ అంతా ఏంటంటే మీకు ఒక స్కిన్ కేర్, మీ బాడీ గ్రూమింగ్ మీద ఒక పర్ఫెక్ట్ ఐడియా వచ్చేసింది 31 డేస్ అయ్యే లోపు. అది నా ప్రయత్నం అనమాట. సో ఇంకా మెయిన్ మ్యాటర్ లోకి వస్తే ఫస్ట్ క్లెన్స్ చేయాలి మీ స్కిన్ అంతటిని నీట్ గా. క్లీన్ చేసిన తర్వాత ఎక్స్ఫోలియేషన్ వీక్లీ 2 or 3 టైమ్స్ మీ షెడ్యూల్ బట్టి చేసుకోండి. ఈ స్టెప్ తర్వాత క్లెన్జింగ్ తర్వాత ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే టోనర్ అప్లై చేయాలి. మార్నింగ్ కూడా అప్లై చేయాలి అండ్ యాజ్ వెల్ as నైట్ కూడా అప్లై చేస్తే మరీ మంచిది. టోనర్ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ చెప్తున్నాను, టోనర్ అప్లై చేసుకొని ఇలా వదిలేయడం కాదు. టోనర్ అప్లై చేస్తే ప్యాడ్ డ్రై చేయాలి. ఇలాగా అంటే మొత్తం మరి గోబల్ వాసిపోయినట్టు కొట్టేసుకోకుండా జస్ట్ ప్యాడ్ డ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అంతా. ఓకే, అలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 2 minutes డ్రై అవ్వనివ్వండి, మొత్తం స్కిన్ లోకి అబ్జర్వ్ అవ్వనివ్వండి. మీరు అలా ప్యాడ్ డ్రై చేస్తున్నప్పుడే మొత్తం అంతా డ్రై అయిపోతుంది. ఒక 2 minutes అలా కంటిన్యూస్ గా చేస్తే, సో అలా ప్యాడ్ డ్రై చేయడం వల్ల కూడా కొంచెం సైన్స్ ఉంది. దానివల్ల ఏంటంటే మీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది కొంచెం హెల్దీగా బాగా అవుతుంది. అది కూడా ఒక చిన్న సైన్స్ ఉంది వెనకట్ల. అందుకు ప్యాడ్ డ్రై చేస్తే టోనర్ మీ స్కిన్ కి కూడా బాగా పడుతుంది, గ్లో అనేది బాగా వస్తుంది. మీ దగ్గర టోనర్ లేకపోతే మీరు రోజ్ వాటర్ కూడా వాడచ్చు, బట్ టోనర్ వాడితే మరీ మంచిది. బేస్డ్ ఆన్ యువర్ స్కిన్ ప్రాబ్లమే టోనర్స్ కూడా తీసుకోండి. ఏ స్కిన్ ప్రాబ్లం బట్టి ఏ ఇంగ్రీడియంట్ చూస్ చేసుకోవాలనే దాని గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను, లేదా మన అగ్గి ఆగస్ట్ సిరీస్ లోనే ఉంటుంది చూడండి. అది కూడా సెకండ్ వీడియో అనుకుంటా నేను చేసింది, అది సెకండ్ వీడియో అదే. అది మ్యాటర్. సో టోనర్ అప్లై చేసిన తర్వాత మీరు సీరమ్స్ అవి తీసుకుంటారు కదా, నార్మల్ చూస్తారు కదా, నియాసినమైడ్ సీరం అని, కోజిక్ యాసిడ్ సీరం అని, 2% విటమిన్ సి, 2% కోజిక్ యాసిడ్ చూస్తూ ఉంటారు కదా. సో విటమిన్ సి వాడితే మాత్రం మ్యాండేటరీగా సన్ స్క్రీన్ వాడాలి. బట్ మీరు నియాసినమైడ్ కానీ ఇవి కానీ ఏమైనా తీసుకుంటే నైట్ టైం ఏం చేస్తారంటే ఆ సీరం చేతికి టచ్ అవ్వకుండా జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ ఇక్కడ ఒకటి బియర్డ్ లేకపోతే ఇక్కడ కూడా ఒక డ్రాప్ వేసుకొని నీట్ గా సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేసుకొని అలానే డ్రై అవ్వనివ్వండి. అదొక 2 minutes అయిన తర్వాత అప్పుడు మీ నైట్ మాస్క్స్ కానీ, అండర్ ఐ క్రీమ్ కానీ, లిప్ కేర్ కానీ అలాంటివి ఏమైనా ఫాలో అవ్వాలంటే అవి ఫాలో అవ్వండి. సో వాటి గురించి కూడా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మాట్లాడతాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరం డ్రై అయిన తర్వాత నైట్ మాస్క్ కానీ ఏమైనా పెట్టుకోవాలనుకోండి. ఇప్పుడు పెట్టుకోండి. నైట్ క్రీమ్స్ ఉంటాయి కొన్ని మీరు రాసుకోవడానికి, గ్లో అవ్వడానికి. అవి నేను రికమెండ్ చేస్తాను, ఓకే పర్వాలేదు. మీ యూసేజ్ బట్టి, మీ ప్రాబ్లం బట్టి మీరు ఒక మంచి నైట్ క్రీమ్ అనేది తీసుకొని వాడుకోవచ్చు. ఆఫ్టర్ దట్ అండర్ ఐ క్రీమ్ అనేది ఉంటుంది. డే టైం అంతా మీరు ఇన్ కేస్ ఒక ఐటీ ఎంప్లాయో లేదా స్టూడెంట్ అనుకోండి, డే అంతా మొబైల్ ముందు, ల్యాప్టాప్స్ ముందు కూర్చొని వర్క్ చేయాలి మీరు మ్యాండేటరీగా. సో అలాంటప్పుడు ఏంటంటే మీ ఐస్ అనేవి ఇంకా బాగా స్ట్రెయిన్ అవుతాయి. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ టిప్ చెప్తాను, రీడింగ్ గ్లాసెస్ ఉంటాయి అవి కొనుక్కోవాలి. సో ద సెకండ్ థింగ్ ఈజ్ అండర్ ఐ క్రీమ్స్ అనేవి ఉంటాయి మీకు, నైట్ క్రీమ్స్. అది కింద ఉంది, ఇది పైన వేరే రూమ్ లో నేను రికార్డ్ చేస్తున్నాను వీడియో, కింద ఉంటుంది నైట్ క్రీమ్ అనేది. సో అలా చిన్న ట్యూబ్ లో ఉంటుంది అంతే, జస్ట్ ఆయింట్మెంట్ లో ఉంటుంది. అది తీసి కొంచెం అమౌంట్, సఫిషియంట్ అమౌంట్ తీసుకొని ఈ అండర్ ఐ పార్ట్ అంతా కూడా రాసుకొని మసాజ్ చేసుకుంటే ఇక్కడ క్యారీ బ్యాగ్లు ఉన్నాయి కదా, ఆ క్యారీ బ్యాగ్లు అనేవి మీకు రావు. అంటే స్లోగా గ్రాడ్యువల్ గా, మీకు వెంటనే ఏ రిజల్ట్ కనిపించదు, గ్రాడ్యువల్ గా అవి కవర్ అవుతూ ఉండడం మీరు అబ్జర్వ్ చేస్తారు.
ఇది అండర్ ఐ కేర్ అనేది. నెక్స్ట్ లిప్ కేర్ గురించి మనం మాట్లాడుకుంటే మెయిన్లీ అబ్బాయిలకి ఏంటంటే అమ్మాయిల లిప్స్ బాగానే ఉంటాయి కానీ అబ్బాయిల లిప్స్ ఏంటంటే బ్లాకిష్ అయిపోతూ ఉంటాయి. అందరూ ఏమంటారంటే మీకు అలవాటు లేకపోయినా సరే నువ్వు స్మోక్ చేస్తున్నావా, ఆ కైండ్ ఆఫ్ వర్డ్స్ అనేవి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దిస్ ఈస్ బికాస్ యూఆర్ నాట్ ఫాలోయింగ్ ఎ ప్రాపర్ లిప్ కేర్. లిప్ కేర్ కూడా మీరు ఏం చేయాలంటే ఎవ్రీ నైట్ మాయిశ్చరైజర్ అప్లై చేసేయండి. మీ దగ్గర అంత మాయిశ్చరైజర్ ఇన్ ద సెన్స్ ఏదైనా ఒక వ్యాజిలిన్ ఉంటుంది కదా, పెట్రోలియం జెల్, ఆ పెట్రోలియం జెల్ నీట్ గా అప్లై చేసి ఉంచేసినా సరిపోతుంది. మీ దగ్గర లిప్ కేర్ కి మీరు ఇన్వెస్ట్ చేయలేకపోతే, వ్యాజిలిన్ ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేసుకోగలరు కదా 5 రూపీస్, దాన్ని కొంచెం సఫిషియంట్ అమౌంట్ తీసుకొని లిప్స్ కి నీట్ గా రాసి మసాజ్ చేసి ఉంచండి. ఇన్ కేస్ పాసిబిలిటీ ఉంటే టొమాటో ఉంటుంది కదా, టొమాటో మీద షుగర్ వేసి వీక్లీ ఒక 2-3 టైమ్స్ సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేయండి. దాని గురించి కూడా నేను వీడియోలో చెప్తాను. స్పెసిఫిక్ గా స్కిన్ కేర్ గురించి, ప్యాక్స్ గురించి చేస్తానని చెప్పాను కదా, స్కిన్ ప్యాక్స్ గురించి ఆ వీడియోలో చెప్తాను డెఫినెట్ గా. బట్ ఏంటంటే జస్ట్ ఈ వీడియోలో ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ చెప్తున్నాను అంతే. సో ఇలా చేసుకున్న తర్వాత ఇంకా ఫోన్ పత్యాపారాలు ఏం పెట్టుకోకుండా హ్యాపీగా పడుకోండి. మళ్ళీ మీరు స్క్రీన్ వాడుతూ ఉంటే స్క్రీన్ లో నా బ్లూ లైట్, ఆ రేడియేషన్ అనేది మళ్ళీ మీ ఫేస్ మీద వాటి మీద పడుతుంది. సో మీరు యూజ్ చేసిన ప్రోడక్ట్ కి వాల్యూ లేకుండా పోతుంది. సో మీరు ఒక గంట సేపు, గంటన్నర, 2 గంటలు ఎంతసేపు ఫోన్ చూసుకుంటారో చూసుకొని ఆ తర్వాత నీట్ గా ఫేస్ వాష్ చేసుకొని నేను చెప్పిన ప్రొసీజర్ అంతా ఫాలో అయిన తర్వాత ఇంకా పడుకుండి పోండి, ఇంకేం చెయ్యొద్దు. అండ్ ఇంకొక మ్యాండేటరీ థింగ్, పడుకుంటున్నప్పుడు మీ పిల్లో కవర్ ఉంటుంది కదా, అది ఎప్పటికప్పుడు వాష్ చేస్తూ ఉండండి లేదా చేంజ్ చేస్తూ ఉండండి. దాంట్లోనే చాలా డస్ట్ సగానికి సగం ఉంటుంది. మీరు డే అంతా మీ ఫేస్ మీద ఉన్న డస్ట్ అంతా మీరు దొరికినప్పుడు దానికే అంటుతుంది. అండ్ రూమ్ లో ఉన్న డస్ట్ అంతా కూడా దాని మీద ఉంటుంది. సో డెఫినెట్ గా ఎప్పటికప్పుడు అది వాష్ చేస్తూ ఉండడం అలవాటు చేసుకోండి. ఎప్పటికప్పుడు చేంజ్ చేయడం మ్యాండేటరీగా అలవాటు చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఆగస్టులో డే 11 ఇది కన్సిస్టెంట్ గా మనం వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాము. రీచ్ రాకపోయినా చేస్తున్నాను అనుకోండి, ఓకే, దట్ సెకండరీ. డెఫినెట్లీ లైక్ చేయండి. లైక్ చేస్తే యూట్యూబ్ మన వీడియోని పైకి ఎక్కడికో పంపించేయాలి అంతే. సో మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలి అంటే డెఫినెట్ గా, అంటే మీరు ఒక స్కిన్నీ గా మీకు సపరేట్ గా డ్రెస్సింగ్ టిప్స్ కావాలి, లేదు మీరు కొంచెం లావుగా ఉంటారు మీకు డ్రెస్సింగ్ టిప్స్ కావాలి, అలాంటివి ఏం కావాలన్నా సరే డెఫినెట్లీ మొహమాట పడకుండా కమెంట్ పెట్టండి. మీరు కమెంట్ పెట్టినంత మాత్రాన మీ ఐడెంటిటీ అవి రివీల్ అయిపోవు, ఓకే. సో కమెంట్ పెట్టండి, ఖచ్చితంగా నేను దాన్ని చూస్తే దానికి తగ్గట్టు ఖచ్చితంగా మ్యాండేటరీగా వీడియో చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. థ్యాంక్స్, నమస్తే.